మారుమూల ప్రాంతాల్లో కొందరు క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సినిమాలను తలదన్నే రీతిలో వెన్నులో వణుకు పుట్టించే ఓ ఘటన ఇటీవల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆసిఫాబాద్ జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని మారుమూల మండలాలైన బెజ్జూరు, పెంచికల్పేట, చింతల మానేపల్లి, దహేగం, కౌటాల, సిర్పూరు మండలాల్లోనే అమాయకపు ప్రజలు ఇప్పటికీ తమ సమస్యల పరిష్కారానికి మంత్రగాలు, బాబాలను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు గుప్త నిధుల కోసం విచిత్ర విన్యాసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెజ్జూరు మండలం హేటిగూడ వద్ద గుప్త నిధుల కోసం ఓ శవాన్ని బయటకు తీసిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బెజ్జూరు మండలం హేటిగూడలో గుప్త నిధుల కోసం ఇటీవల చనిపోయిన ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఎముకలను బయటకు తీయడం కలకలం రేపింది. కరీంనగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి బెజ్జూర్, హేటిగూడ, గబ్బయ్య గ్రామాలకు చెందిన వ్యక్తులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారు. గతంలో సైతం ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు ఈ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించి పలు చోట్ల తవ్వకాలు చేపట్టిన ఘటనలో పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ప్రజలు మూఢనమ్మకాలకు వీడానాడాలని కౌటాల సిఐ ముత్యం రమేష్ తెలిపారు. కొందరు వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కొరకు ప్రయత్నిస్తున్నారు. తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎముకల నుండి తీసుకొని పూజ చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే బంగారం కనబడుతుందని, గుప్త నిధులు కనబడతాయని, తర్వాత అతిథ శక్తులు వస్తాయని వారు అనుకొని ఈ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని 28 తారీఖు రోజున రాత్రి, అంటే 29 తారీఖు రోజు చనిపోయిన వ్యక్తి యొక్క కుమారుడు ఆ కాలకృత్యాల కొరకు వాళ్ళ ఫాదర్ని అయితే ఎక్కడైతే బొందబెట్టిరో, శవం పూడ్చిపెట్టిరో, ఆ పూడ్చిపెట్టిన స్థలాన్ని సైడ్ వెళ్ళగా ఆ పూడ్చిపెట్టిన స్థలం నుంచి దుర్వాసన వస్తుండగా అతను అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఎటు ఇటు దుర్వాసన బాగా వస్తుంది అని చెప్పి అటు వెళ్ళి చూడగా శవం పూడ్చిపెట్టిన వద్ద ఆ మట్టి అంతా మళ్ళీ శవంను పూడ్చిన దాన్ని ఓపెన్ చేసి ఆ శవంలో నుంచి కొన్ని ఎముకలు తీసినట్టుగా, దాన్ని చిందరవందర చేసినట్టుగా అనిపిస్తే ఇమీడియట్లీ వెళ్ళి అతను వాళ్ళ చిన్నాన్నకు తెలిపినాడు. చిన్నాన్నకు తెలిపితే చిన్నాన్న మరియు వాళ్ళ ముగ్గురు కలిసి దాన్ని చూసినారు. చూసి 29 తారీఖు ఉదయం వీళ్ళు, అంటే కంప్లైనెంట్, వాళ్ళ కొడుకు, వాళ్ళ చిన్నాన్న కలిసి గత కొద్ది రోజులుంటే ఆ గ్రామంలో రావుజీ వద్దకు కొందరు వ్యక్తులు కార్లలో వచ్చి తిరిగి వెళ్తున్నారని తెలిసి అనుమానం కొద్దీ అక్కడికి వెళ్ళి అడుగుతారు. అడిగితే అతను ఫస్ట్ నాకేం సంబంధం అని చెప్తారు. కానీ అతని ఇంట్లో ఇంకో కొంతమంది 4 వ్యక్తులు ఉండడం గమనించి వీళ్ళు గట్టిగా అడిగేసరికి ఆ 5గురు కలిసి ఈ పోయిన 3 వ్యక్తులను, అవును మేమే తీసినాం, ఆ చనిపోయిన శవం నుంచి ఎముకలు తీస్తే మాకు అతిథ శక్తులు వస్తాయి, మాకు మంచి పూజలు చేస్తే మాకు గుప్త నిధులు కూడా దొరుకుతాయని వారిని బెదిరించి వారిని కొట్టే ప్రయత్నం కూడా చేసి వాళ్ళను అటాక్ చేసారు వాళ్ళని. అప్పుడు వీళ్ళు, మీ సంగతి ఇట్లా కాదు కదా, మేము గ్రామంలో ఉన్న అందరికి తెలుపుతామని ఊళ్ళో నుంచి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పెద్దలను తీసుకెళ్లేసరికి వారు పారిపోయారు.